మనిషికి నిజమైన శక్తి ఏంటి? బయటకు కనిపించే పదవుల, రూపమా, లేక రూపాయల? ఇవేవి కాదు. ఇవి ఉండొచ్చు, పోవచ్చు. కానీ మనతోనే ఎప్పుడు ఉండే మన శక్తులు, అవే మన ఇన్నర్ పవర్స్. మన ఇన్నర్ పవర్సే మనల్ని, మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. ఓకే, సో 6 ఇన్నర్ పవర్స్ ఆఫ్ యూ అనేది సిరీస్లో చేస్తున్నాను. మరి రెడీనా? మొదలెడదామా? ప్రతి వీడియో ఒక ఇన్నర్ పవర్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇది మొదటి వీడియో. ఓకే, గెలుపు శరీరంతో రాదు, మనస్సుతోనే వస్తుంది. మీ గెలుపు కోసం ఎదురు చూసే మీ జయ ఫ్రమ్ జేకే స్ఫూర్తి ఛానల్. లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటితో పాటు బాధలు వస్తాయి. ఆ టైంలో మనల్ని నిలబెట్టేది ఎవరు? అందరూ నిన్ను నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు? నా కోసం ఎవరు ఫైట్ చేయరా అని ఆలోచిస్తే ఉన్నారు. అదే మనోబలం, మెంటల్ స్ట్రెంగ్త్. ఎస్, మనకి ఏముంది అని కాదు, ఎంత శక్తి ఉంది అనేది ఆలోచిస్తే మన కోసం, మన ఫ్యామిలీ కోసం ఎక్కడికైనా వెళ్ళగలం. ఈరోజు ఫస్ట్ ఇన్నర్ పవర్ మెంటల్ స్ట్రెంగ్త్ గురించి షేర్ చేస్తాను. మెంటల్ స్ట్రెంగ్త్ అంటే మనసు స్టేబుల్గా ఉంచే ఒక శక్తి. కోపం, భయం, బాధ, టెన్షన్ వీటన్నిటి మధ్య మనల్ని స్ట్రాంగ్గా ఉంచగలిగే ఒక శక్తి అన్నమాట, ఒక స్ట్రెంగ్త్. ఓకే, సో ఆ స్ట్రెంగ్త్ మన అందరిలో ఉంది, మన లోపల ఉంది. అది నమ్మాలి. ఎలా నమ్మాలి అనేది కొన్ని పాయింట్స్ చెప్తాను, అవి రివ్యూ చేసుకోండి. ఎగ్జాంపుల్, మన పాస్ట్లో, మన గతంలో ఏదైనా సక్సెస్ వస్తే, ఏదైనా విజయం వస్తే దాని గురించి ఆలోచించండి, ఆ సక్సెస్ ఎలా వచ్చింది అని. ఎగ్జాంపుల్, నా కాలేజ్ డేస్లో ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే ఒక సబ్జెక్టు అందరూ చాలా టఫ్ అనేవాళ్ళు. కానీ నాకు టఫ్నెస్ అనిపించేది కదా, ఆ ఫీల్ నాకు రాలేదు. నా భయం ఏంటంటే అందరూ టఫ్ అంటున్నారు, నాకెందుకు అనిపించట్లేదు, నేనేమైనా మిస్ అయ్యానా, లేదా అండర్స్టాండింగ్లో ప్రాబ్లం ఉందా, ఇలా ఫీల్ అవుతూ ఉన్నాను. ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా ఫైనల్గా ఎగ్జామ్ రాయక తప్పదు కదా. సో ఎగ్జామ్ రాసేసాను, రిజల్ట్ చూస్తే చాలా మంచి మార్క్స్ వచ్చాయి. తర్వాత రీజన్ ఏంటంటే దానికి నా అనలైజేషన్ పవర్. నేను అనలైజ్ చేశాను, టఫ్నెస్ ఏంటి, ఏ పార్ట్లో టఫ్నెస్ ఉంది, మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి, ఇలా నేను అనలైజ్ చేయగలిగాను కాబట్టే నాకు మంచి మార్క్స్ వచ్చాయి. అంటే నాలో ఉన్న అనలైజింగ్ పవర్ నాకు హెల్ప్ అయింది. అలాగే పాస్ట్లో ఉన్న సక్సెస్లో మీకు ఏ పవర్, ఏ బలము మీకు ఆ సక్సెస్ ఇచ్చింది ఒకసారి తెలుసుకోండి. తర్వాత రోజు చేసే ప్రాక్టీసెస్, దానివల్ల ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది. ఆ నమ్మకమే స్ట్రెంగ్త్. ఎగ్జాంపుల్ ఏంటంటే, నా ఎగ్జాంపుల్ చెప్తాను. యూట్యూబ్ జర్నీ. పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలనుకున్నాను. యూట్యూబ్ బెస్ట్ ప్లాట్ఫామ్ అని అర్థమైంది. ఫస్ట్ డోంట్స్, తర్వాత డూస్ తెలుసుకున్నాను. కంటెంట్ క్రియేషన్ తెలియదు నాకు ఎలా చేయాలో, సాఫ్ట్వేర్ టూల్స్ తెలియదు. 1 మంత్ మొత్తం స్టడీ చేశాను. నవంబర్ మొత్తం స్టడీ చేశాను. డిసెంబర్ ఎండింగ్లో ఫస్ట్ వీడియో రిలీజ్ చేశాను. మొదట్లో తడబాటు, టెన్షన్, అయినా ప్రయత్నం ఆపలేదు. ఇప్పటికి 40 వీడియోలు చేశాను. సో ఆ తడబాటు, టెన్షన్ను ఇప్పుడు క్లారిటీ అండ్ నమ్మకంగా చేంజ్ అయిపోయినాయి. అంటే రేపటి నా సక్సెస్కి ఈ నమ్మకమే పునాది. ఇదే నా స్ట్రెంగ్త్. అలాగే ప్రజెంట్ డే ప్రాక్టీసెస్ మీరు చేస్తున్నవి ఏవైనా సరే టెంపరరీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయకుండా, ప్రయత్నం ఆపకుండా చేస్తూనే ఉండండి. వర్క్ క్వాంటిఫై అవుతుంది, వర్క్లో క్వాలిటీ వస్తుంది, మీకు ఫైనల్గా ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది. ఆ నమ్మకమే మీ స్ట్రెంగ్త్, ఆ నమ్మకమే మీ సక్సెస్కి పునాది. ఓకే, అలాగే థర్డ్ పాయింట్ ఏంటంటే, ప్రాబ్లమ్స్కి ఎదిరీది గెలిచిన వాళ్ళ జీవితాలు చూసినా, వినినా, చదివినా కూడా మెంటల్ స్ట్రెంగ్త్ మీద నమ్మకం కలుగుతుంది. ఎగ్జాంపుల్, మా అమ్మ చాలా బాధలు పడింది, చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసింది. ఒక సమస్యని పెద్ద సమస్య అవ్వటానికి కారణం రిలేటివ్స్. అన్ని బాధల్ని ఎదుర్కొంది. తన మెంటల్ స్ట్రెంగ్త్ ముందు ప్రతి ప్రాబ్లము చిన్నదవుతూ వచ్చాయి. సో అది నా ఇన్స్పిరేషన్. నేను చూశాను, నాలో కూడా అదే బలం ఉంది అని నా నమ్మకం అన్నమాట. ఇలాగా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటే మీకు మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది అనేది మీకు అర్థమవుతుంది. సో మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది అని నమ్మినప్పుడు దాన్ని గమనించుకోవాలి, ఎంత ఉంది, ఇప్పుడు కూడా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు చెప్తాను. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరు సపోర్ట్ చేయకపోయినా ప్రశాంతంగా ఆలోచించి ముందడుగు వేయగలుగుతున్నారా లేదా? బాగా కోపం వచ్చే సిచ్యువేషన్లో కూడా
సహనం పాటించగలుగుతున్నారా లేదా? ఎవరైనా క్రిటిసైజ్ చేసినప్పుడు బాధపడకుండా బలపడుతున్నారా లేదా? నచ్చని పరిణామాలు ఎదురైనప్పుడు కూడా ఆశగా ఉంటున్నారా లేదా? అంటే మీ బాబుకి జాబ్ రాలేదనుకోండి, నిరాశ పడకుండా బెటర్ జాబే వస్తుంది అని ఆశగా ఎదురు చూడటం అనమాట. ఒక హోప్ ఉండటం అనమాట. ఇలా ఆశగా ఉంటున్నారా, నిరాశగా ఉంటున్నారా అనమాట. సో ఈ 4 క్వశ్చన్స్కి మీ ఆన్సర్ అవును అయితే మీరు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్నట్లే. ఏ ఒక్క క్వశ్చన్కి కాదు అని వచ్చినా కూడా మెంటల్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మెంటల్ స్ట్రెంగ్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. ఫస్ట్ నెగిటివ్ వర్డ్స్ని పాజిటివ్ వర్డ్స్తో రీప్లేస్ చేయండి. నాకు రాదు బదులు నేను నేర్చుకుంటాను. నాకు ఇది ఇష్టం లేదు బదులు అది ఇష్టం. ఇలాగా పాజిటివ్ వర్డ్స్తో రీప్లేస్ చేస్తే ఏమవుతుందంటే ఈ పాజిటివ్ సెల్ఫ్ టాక్ మనసుకి మంచి ఫుడ్ అనమాట. సో ఇది ఒక మంచి స్ట్రెంగ్త్ని ఇస్తుంది. సబ్కాన్షియస్ మైండ్లో తెలియకుండానే పాజిటివ్ వర్డ్స్ స్టోర్ అయిపోతాయి. తర్వాత మెంటల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి జర్నలింగ్ చేయండి. జర్నలింగ్ ఎలా చేయాలి అనేది ఒక వీడియో సపరేట్గా చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అది చూడండి. ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న అలవాట్లతోటి డిసిప్లిన్ డెవలప్ చేసుకోండి. అంటే ఒకే రోజు ఒకే టైంకి పడుకోవటం, ఒకే టైంకి లేవటం, అలాగే ఒకే టైంకి లంచ్ చేయటం, ఇలా ఫాలో అవుతూ ఉంటే డిసిప్లిన్ డెవలప్ అయిపోయి ఆటోమేటిక్గా పట్టుదల కూడా డెవలప్ అవుతుందన్నమాట. సో ఆ పట్టుదలే స్ట్రెంగ్త్. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయండి. గెలుపుకి ఓటమి మొదలన్నమాట. సో చాలా పనులు చేశాను, చాలా కష్టపడి వర్క్ చేశాను, బట్ అనుకున్న రిజల్ట్ రాలేదు అంటారు. అలా కాకుండా చాలా కష్టపడి పనిచేశాను, ఎక్స్పీరియన్స్ వచ్చింది అనండి. ఫెయిల్ అనకుండా ఫెయిల్యూర్ అనే వర్డ్ని ఎక్స్పీరియన్స్తో రీప్లేస్ చేయండి. యాక్చువల్గా ఫెయిల్యూర్ అంటే ప్రపంచాన్ని నువ్వు గుర్తిస్తావు, అదే సక్సెస్ అయితే ప్రపంచమే నిన్ను గుర్తిస్తుంది. ఇవి రెండూ కావాలి అన్నప్పుడు ఫస్ట్ ఫెయిల్యూరే ఉండాలి. అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, తర్వాత సక్సెస్ వస్తుందన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, మెంటల్ స్ట్రెంగ్త్ని నమ్మండి, గమనించండి, పెంచుకోండి. ఓకే, సో బాహ్య ప్రపంచం ఎలా ఉన్నా సరే మెంటల్ స్ట్రెంగ్త్ కానీ ఉంటే ఎలాంటి ఛాలెంజెస్ అయినా ఎదురు దెబ్బ కొట్టచ్చు అనమాట. ఓకే, ఎవరిని ఆశ్రయించొద్దు, నీ మీద నువ్వే డిపెండ్ అవ్వు, నిన్ను నువ్వే నమ్ము, నీకు నువ్వే నచ్చాలి. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పీపుల్ని ఎడ్యుకేట్ చేయటంలో మీ కంట్రిబ్యూషన్ ఏంటంటే మీరిచ్చే లైక్సే. ఓకే, చివరిగా ఒక ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా? ఓకే, మీరు భయపడే లేదా మీరు పోస్ట్ పోన్ చేసే ఒక చిన్న పనిని తీసుకోండి. అది ఒక ఫోన్ కాల్ అయినా కావచ్చు, లేదా ఒక చిన్న డెసిషన్ అయినా కావచ్చు, లేదా ఒక చిన్న నో చెప్పటం అయినా కావచ్చు. ఏదైనా సరే ఇప్పుడే చేసి చూడండి. మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్లో షేర్ చేయండి. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. మెంటల్ స్ట్రెంగ్త్ తెలుసుకోవాలంటే దాన్ని ఉపయోగించాలి. ఇప్పుడే మొదలుపెట్టండి. జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.